హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీకే. ముందుగా అయితే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో 2025 సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో అన్యమత ప్రచారం జరుగుతుందా లేదా, అలాగే మన ప్రొఫెసర్ చెంగయ్య గారు ప్రొఫెసరా పాస్టరా, ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ముందుగా అసలు అన్యమత ప్రచారం అంటే ఏంటి అని చూస్తే, అన్యమత ప్రచారం అంటే ఏం లేదబ్బా, వాళ్ళ మతాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడం, అంటే ప్రచారం చేసుకొని వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో కన్వర్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళని కన్వర్ట్ చేసుకోవడం, ఇది జరిగింది. ఇది అన్యమత ప్రచారం అంటే. ఇది మన ప్రొఫెసర్ చెంగయ్య గారు చేస్తున్నారా లేదా అంటే అని చూస్తే, మన ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను క్లియర్గా ఆడియో అయితే రికార్డ్ చేసి మన విద్యార్థి సంఘాలకు అయితే పంపించాడు. వాళ్ళైతే రావడం జరిగింది. వాళ్ళు అంటే ఏబీవీపీ, బజరంగ్ దళ్ అలాగే దాడి కూడా చేశారు ప్రొఫెసర్ చెంగయ్య మీద. అలాగే హెచ్ఓడి రూమ్ అయితే ఎవరైతే కెమెరామెన్ అంటే మన మీడియా వాళ్ళు వచ్చారో వాళ్ళైతే కవర్ చేశారు. ఆ కవర్ చేసినప్పుడు మనకు కనిపించిన 3 విజువల్స్, ఒకటి వచ్చి 2 ఫొటోస్ ఏవైతే కొటేషన్స్ ఉంటాయో మన ఏసో కొటేషన్స్, అవి అయితే కనిపించాయి. అలాగే టేబుల్ మీద ఒక బుక్ అయితే కనిపించింది. ఇక్కడ మీడియా వాళ్ళు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్, అసలు ఎస్వి యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నువ్వు ఈ టేబుల్ మీద నీకు సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ మాత్రమే ఉండాలి, అలాంటివి ఈ బుక్స్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే అడగాలి. కానీ అడిగితే ఏమంటారు తెలుసా మన ప్రొఫెసర్ చెంగయ్య గారు, ఆ బుక్ అంట తన పర్సనల్ అంట, నీ పర్సనల్ అయితే నువ్వు ఇంటి దగ్గర చదువుకో, సరే ఆ బుక్ నీ పర్సనల్, అక్కడ ఉన్న ఆ కొటేషన్స్ ఏంటి అంటే ఎంతమందిని మార్చాలనుకుంటున్నావు అనేది క్వశ్చన్ మనం ఖచ్చితంగా రైస్ చేయాలి ఈ వీడియో ద్వారా. ఇక చూస్తే దీని మీద వీళ్ళు వైస్ ఛాన్సలర్ వరకు వెళ్ళారు, బట్ ఇప్పటి వరకు దెర్ ఈస్ నో యాక్షన్. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు సాక్షి మీడియా ఎందుకు వెళ్ళి మన ప్రొఫెసర్ చెంగయ్య గారిని కవర్ చేస్తుంది, అంటే ఎందుకు ఇలా చేస్తుంది? అతని మీద దాడి జరిగింది వాస్తవమే, అది తప్పు అనేది వాస్తవమే, కానీ అదొక్కటి ఎందుకు కవర్ చేస్తుంది, మిగతాది ఎందుకు కవర్ చేయట్లేదు? అదే బాబు చెంగయ్య సార్, మీరు చెప్పాల్సిన పాఠాలు ఇక్కడ ఇవి కాదు, అన్యమత ప్రచారంగా చెప్పాల్సింది ఈ బుక్స్ ఉండాల్సింది ఇక్కడ కాదు, నీ ఇంట్లో లేదంటే చర్చిలో నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళు, నువ్వు ప్రొఫెసర్వా పాస్టర్వా అని చెప్పి సాక్షి మీడియా అడగాల్సిన పోయి ఇలా జరగడం అన్యాయం, ఇతని మీద దాడి జరగడం అన్యాయం, ఇలాంటివి చేస్తుంది సాక్షి మీడియా. సో ఇలాంటివి చేస్తే మళ్ళీ రుజువు అవుద్ది అది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్తే, ఇక్కడికి అయిపోయింది కదా, ఇతను క్లాస్ రూమ్స్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు, పాఠమే చెప్తున్నాడు, కానీ అక్కడ 1 గంట క్లాస్, ఒకటిన్నర గంట క్లాస్లో నువ్వు గంట సేపు మాత్రమే క్లాస్ చెప్పి మిగతా అరగంట సేపు ఇవి బోధిస్తున్నాడు, మైండ్కి ఎక్కిస్తున్నాడు. ఏంటి, మీరు ఎలా వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలనేది స్టూడెంట్స్కి తెలియదు. స్టూడెంట్స్ అంత కష్టపడి ఎంసెట్లో ర్యాంకు కష్టపడి కింద మీద చదివి ర్యాంకులు తెచ్చుకొని యూనివర్సిటీకి వస్తే నువ్వు చేసే పనిగా అని చెప్పి నేనైతే మీడియా మన ఛానల్ ద్వారా డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నా మన చెంగయ్య సార్ గారిని. సో ఇలా ఎంతమంది స్టూడెంట్స్తో ఆడుకుంటారు బాబు మీరు? సో కాబట్టి ఖచ్చితంగా దీని మీద వైస్ ఛాన్సలర్ అలాగే రిజిస్ట్రార్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరితో అయినా సరే మాట్లాడచ్చు, ఎవరితో అయినా మాట్లాడి ఇలాంటివి జరగకుండా, ఇలాంటి ఫొటోస్ ఇలాంటి బుక్స్ యూనివర్సిటీలో కనిపించకుండా ఉండాలని మనమైతే మన ఛానల్ ద్వారా ప్రయత్నిద్దాం. ఎవరైతే ఉంటారో మన స్టూడెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చేస్తున్నాడా లేదా అనేది. ఇది ఎస్వి యూనివర్సిటీ మన వైస్ ఛాన్సలర్ వరకు వెళ్ళాలి, షేర్ అవ్వాలి వీడియో. ఇంకా చూస్తే ఎంతమంది బలవుతున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్స్. సరే, స్టూడెంట్స్ అంటే ఎప్పుడో వారానికి 1 క్లాసో 2 క్లాసో ఉంటుంది, అడిగి పోనేరా బాబు అని చెప్పి సగం మంది వదిలేస్తారు. కానీ బీటెక్ ఫైనల్ ఇయర్లో మన ప్రాజెక్ట్కి బ్యాచెస్గా ఉంటుంది కదా, ఆ బ్యాచెస్ ఏవైతే 1 or 2 బ్యాచెస్ ఉంటాయో ఆ 2 బ్యాచెస్కి ఈయన హెడ్ ఉంటాడు. ఈయన హెడ్ ఉన్నప్పుడు ఈయన బోధించడు అని ఏమైనా గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా బోధించుంటాడు, ఖచ్చితంగా అన్యమత ప్రచారం చేస్తుంటాడు.
ఇలాంటివి కామన్ ఈయనకి. ఎందుకంటే 2007 నుంచి ఈయనకి ఎస్వి యూనివర్సిటీకి వచ్చినప్పటి నుంచి ఇదే పని. ఇంకా పోతే వీళ్ళే కాకుండా ఎక్కడో బయట నుంచి మనం ఏదో సాధిద్దాం, మనం ఏదో డాక్టరేట్ ఒకటి తీసుకుందాం పట్టా అని చెప్పి కష్టపడి ఏడకొచ్చి నేర్చుకుందాం, పిహెచ్డీ చేద్దాము అని ఏడకొస్తే ఇక్కడ చేసేది ఈయన ఆ బుక్ ఇచ్చి ఇది చదువు, ఈ బుక్ ఇచ్చి చదువు అని చెప్పి కూడా చెప్పవచ్చు. చెప్పడని మనకి లేదు కదా. ఎందుకంటే ఆయన టేబుల్ మీదనే అది హెచ్ఓడి రూమ్కి ఎంతమంది వస్తారు? ప్రతి ఒక్కరు వస్తుంటారు. వచ్చిన వాళ్ళందరూ ఇట్లా చూడాలి, ఓకే అని. ఇది చేయడం మన ప్రొఫెసర్ చెంగయ్య గారికి ఎంతవరకు న్యాయం? అది చర్చ, లేకపోతే క్లాస్ రూమా, లేకపోతే హెచ్ఓడి రూమా? అస్సలు యూనివర్సిటీలో ఏందయ్యా అయి ఉండేది? ఇదైతే మనం తీవ్రంగా ఖండిద్దాం. అది చూసారు కదా, ఇంతమంది సఫర్ అవుతున్నారు మన డాక్టర్ ప్రొఫెసర్ చెంగయ్య గారి ద్వారా. ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్లో మార్పు తీసుకురావాలి. ఒక పాలసీ, ఒక కొత్త చట్టం అనేది తీసుకురావాలి. అది ఏదైనా కావచ్చు. అసలు ఇలాంటివన్నీ ఉండకూడదు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఏవైతే ఎంట్రన్స్ ఉంటాయో, ఎంటర్ అయితే నువ్వు మొత్తం ఎడ్యుకేషన్ పరంగానే ఉండాలి. అవుట్ అయితే నువ్వు తాగు, తందనాలాడు, చర్చికి వెళ్ళు, నిద్రపో, అన్ని సంవత్సరాల నుంచి ఏమైనా చెయ్యి. అది ఇది అన్నమాట. ఇంకా పోతే ఇంకొక పాయింట్ ఏంటంటే, మనోడు ఎవరో డాక్టర్ ప్రొఫెసర్ చెంగయ్య గారు ఏం చెప్పారు? నేను దళితుడిని, నా వినాయకుడిని నా భుజాల మీద బంకమట్టితో చేసి నేను మోసాను, నేను తీసాను, నేను పట్టాను, నేను పోయి నిమజ్జనం చేశాను. అసలు ఇవన్నీ ఎవరు అడిగారయ్యా? ఇవన్నీ ఎవరు అడిగారు? అసలు అన్యమత ప్రచారం చేస్తున్నావా లేదా అనేది దాని గురించి అడిగితే, నేను దళితుడిని, నా మీద దాడి జరుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటిది అలాంటిది, ఇవన్నీ ఎవరు అడిగారు? అడిగిన దానికి సమాధానం చెప్పచ్చు కదా. ఇది ఫ్రెండ్స్. ఇది మీకేమనిపించింది? ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నచ్చితే షేర్ కూడా చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మనం నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇంతవరకు అయితే సెలవు తీసుకుందాం. బాయ్ బాయ్.